పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవర్ స్టార్ మన పవర్ స్టార్. ఏపీ డిప్యూటీ సీఎంకి కేంద్రంలో హవా. సౌత్ ఇండియాను సాధించేందుకు పవన్ ఆ విధంగా ఉపయోగించుకోనున్న కేంద్రం. పవన్కి ఇచ్చే ప్రయారిటీ చాలా పెద్దదే. పెరటి మొక్క అవసరానికి ఔషధానికి ఉపయోగపడని పాత సామెత ఉంది. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది రాజకీయ పార్టీల అధినేతలకు ఇది వర్తింపొస్తుంది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇది చాలా క్లియర్గా వర్తిస్తుంది. ఆయనను పవర్ స్టార్ ఎందుకన్నామంటే కేంద్ర రాజకీయాల్లో ఒక పవర్గా మారే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఆయనకు సౌత్ పవర్ పాలిటిక్స్ అందించాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్కు పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. మొన్నటిదాకా ఒక సినిమా పవర్ స్టార్గా, అలాగే మెగా కాంపౌండ్లో హీరోగా ఉన్న ఆయన ప్రత్యేకంగా రాష్ట్రాలు అలాగే దేశంలో కూడా ప్రత్యేక గుర్తింపును గడించారు. అలాంటి పవన్ కళ్యాణ్కు ఇప్పుడు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అధికారంలో లేని సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా సహకరించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీని, టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం చిన్న విషయమే కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆయన ప్రత్యేకించి దానివైపు దృష్టి పెట్టకపోయినా కేంద్రం మాత్రం ఆయన భుజాల మీద ఆ బాధ్యతలు ఇస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద బాధ్యతలను అప్పగించే యోచనలు ఉన్నట్లు తెలిసింది. జనసేనలో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు పవన్పై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన పవన్ కళ్యాణ్ను వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగించుకోవాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. దక్షిణాదిన బీజేపీకి సరైన ఇమేజ్ ఉన్న నేతలు లేరు. కర్ణాటకలో యడ్యూరప్ప మొన్నటి వరకు ఉన్న ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక కర్ణాటకలో బీజేపీకి సరైన నేత లేరు. తమిళనాడులోనూ బీజేపీని గెలిపించగల లీడర్ అంటూ కరువయ్యారు. కేరళ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో నేతలు బలంగా ఉన్నప్పటికీ ఇమేజ్ ఉన్న నాయకుడు లేరు. ఆంధ్రప్రదేశ్లోనూ సరైన నాయకత్వం లేదు. అయితే దక్షిణాది రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్గా ఒక నేత కావాలని బీజేపీ భావిస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ను ఎంచుకుంది. దక్షిణాదిన పవన్ చరిష్మాను ఉపయోగించుకోవాలని బీజేపీ బలంగా భావిస్తుంది. జనసేనలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర నాయకత్వం మాట జవదాటరు. వారిని కాదని పవన్ కళ్యాణ్ ముందుకు అడుగు కూడా వేయరు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఢిల్లీకి తరచూ వెళ్ళకపోయినప్పటికీ మోదీ, అమిత్ షాలు ఆయనతో టచ్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం నినాదం ఎత్తుకోవడం వెనుక బీజేపీ డైరెక్షన్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. హిందూ ధర్మాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. ఇక మోదీ ఎక్కడికి వచ్చినా పవన్ కళ్యాణ్, మోదీ సభకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పలకరిస్తారు. ఆయనకు ప్రత్యేకించి గౌరవం ఇవ్వడం వెనుక కూడా అదే అంటున్నారు. తాజాగా అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలోనూ పవన్ కళ్యాణ్ మోదీ ప్రశంసలతో ముంతిచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్పై ప్రత్యేకంగా ఆప్యాయత ప్రదర్శించారు. చాక్లెట్ ఇచ్చారని కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ను సోదరుడిగా సంబోధిస్తూ మోదీ చేసిన ప్రసంగంతోనే ఆయనకిచ్చిన విలువ అర్థమవుతుంది. మోదీ పవన్ కళ్యాణ్ యువనేతగా అభివర్ణిస్తూ జనసేన క్యాడర్కు మంచి కిక్కిచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. అక్కడ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే అక్కడ బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుచుకునేందుకు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునుంది. పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. రానున్న తమిళనాడుతో పాటు భవిష్యత్తులో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లోనూ పవన్ సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తం మీద బీజేపీ పవన్ కళ్యాణ్కు ఇస్తున్న ప్రయారిటీ చూసి కూటమిలో కొందరు నేతలకు కన్ను కొడుతున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.